కష్టజీవుల కార్మిక దినోత్సవం మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటి నేతలు పిలుపునిచ్చారు. కార్మికులందరూ మే 1న మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు గురజాల శ్రీధర్ కోరారు. బోయిన్పల్లి మండలం రామన్నపేట గ్రామంలో పత్రికా సమావేశం సందర్భంగా మే 1వ తేదీన జరుపుకునే మేడే దినోత్సవం మండల కేంద్రంలో కష్టజీవుల ఎర్ర జెండాను ఎగరవేయడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా గురజాల శ్రీధర్ మాట్లాడుతూ మండలంలో ఉన్న గ్రామాల అన్ని రంగాల కార్మికులు, హమాలి, భవన నిర్మాణ కార్మికులు, మహిళా బీడీ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, సన్నకారు చిన్నకారు రైతులు, ఉపాధి హామీ కూలీలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు తదితర రంగాల కష్టజీవులు అందరూ ఈ కార్యక్రమానికి పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో హమాలి కార్మికులు బొజ్జ ప్రభాకర్, గుంటి రాజు, బొజ్జ తిరుపతి, మడుగుల భూమయ్య, గంగిపల్లి ముని, పిట్టెల జీవన్ తదితరులు పాల్గొన్నారు. రాజ్య స్థాపన కోసం కార్మికులంతా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. అలాగే గ్రామ స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే ఎంపీ స్థాయి వరకు కూడా మన గొంతును వినిపించే నాయకుడు ఉన్నప్పుడే రేపు భవిష్యత్తులో మన పిల్లలకు కూడా మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఆ దిశగా కార్మికులంతా మేల్కోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ బీజేపీ అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను కూడా భవిష్యత్తులో కార్మికులంతా ఐక్యంగా ఉండాలి. అలాగే కార్మికులలో కూడా కులం చిచ్చు మతం చిచ్చు రేపి కార్మికులను విడదీసే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సందర్భంగా సిఐటి తరఫున కార్మికులకు సందేశం ఇచ్చేది ఏంటంటే, మనం కష్టజీవులం కాబట్టి అన్నదమ్ములకు కలిసి ఉండేటోళ్లను ఇలా కులం పేరిట, మతం పేరిట, ప్రాంతం పేరిట విడదీస్తుంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి రాబోయే రోజులు కూడా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం కార్మిక రాజ్యం స్థాపించుకున్నప్పుడే భవిష్యత్తులో మనకు మేలు కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా రామన్నపేట గ్రామంలో హమాలి కార్మికుల ఆధ్వర్యంలో పోస్టర్ విడుదల చేయడం జరిగింది. రేపు మేడేని పురస్కరించుకొని పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి మరొక్కసారి సిఐటి పక్షాన ఆశాభావం వ్యక్తం చేస్తూ కార్మిక లోకాలకు పిలుపునివ్వడం జరుగుతుంది.